హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు నేను మీకు నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి, ఇలాగే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో. దీనికోసం సిల్క్ థ్రెడ్స్ అలాగే అక్కడక్కడ పెరల్స్ స్టిచ్ చేశాను. సో అది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈరోజు వీడియోలో. తర్వాత ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టాం కదా అండి, కింద లెహంగా కూడా ప్రిల్స్ పెట్టాను. దాన్ని కూడా నార్మల్ మిషన్తోనే పీకో చేశానండి. జిగ్జాగ్ మిషన్ లేని వారు నార్మల్ మిషన్తో ఎలా పీకో చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూడండి ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చిందో. జిగ్జాగ్ మిషన్ లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అలాగే ఈ లెహంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనము నార్మల్ మిషన్ మీద చిన్న మిషన్ అండి ఇది. ఫస్ట్ మనము ఫుట్ రిమూవ్ చేసుకోవాలి. ఈ పాదము జస్ట్ మనం ఇలా స్క్రూ లూజ్ చేసామంటే ఫుట్ తీసేసేయాలి. సో చూడండి, తర్వాత ఈ ఫ్రేమ్ ఈ ప్లేట్ తీసేసేయాలండి. స్క్రూ లూజ్ చేసేసామంటే ప్లేట్ రిమూవ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగా ప్లేట్ రిమూవ్ చేసేయాలి. తర్వాత ఈ మెయిన్ ఇదే అండి, నేను ఆల్రెడీ తీసేసాను, మీకు చూపించాలని చెప్పేసి నేను మరీ ఫిట్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఈ పళ్ళపట్టి తీసేసేయాలి. జస్ట్ స్క్రూ లూజ్ చేసేసామంటే వచ్చేస్తాయి. ఇవి మనకు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. మనం నార్మల్గా స్టిచ్ చేయాలన్నప్పుడు మరి బిగించుకోవాలి కాబట్టి స్క్రూలు చాలా చిన్న స్క్రూలు కదా అండి, అందుకే పడిపోతాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఎత్తి పెట్టుకోండి. సో ఇప్పుడు మనము ఈ ప్లేట్ మళ్ళీ అటాచ్ చేసుకుందాము. బాగా టైట్గా స్క్రూలు బిగించేసుకోండి. సో ఇలాగా స్క్రూలు బిగించేసిన తర్వాత ఇప్పుడు బాబిన్కి సిల్క్ థ్రెడ్ యూజ్ చేశానండి. దీనికి కూడా మీకు కావాలంటే, మీకు సిల్క్ థ్రెడ్తో ఎంబ్రాయిడరీ చేసేకి రాలేదంటే కింద బాబిన్కి కాటన్ థ్రెడ్ కూడా యూజ్ చేయొచ్చు, పైన వచ్చేసి సిల్క్ థ్రెడ్డే యూజ్ చేయాలండి. సో ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మనము ఒరిజినల్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఎక్కడికి వస్తుందో ఆ లోపలే చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసాను కదా, అలాగా డిజైన్ మార్కింగ్ వేసుకోవాలి. మనకి ఖర్చు వదిలిపెట్టి లోపలికి మార్కింగ్ వేసుకోవాలి. మనం స్టిచ్ చేస్తే అక్కడికి వచ్చేస్తుంది కాబట్టి ఆ లోపల వేసుకున్నామంటే సరిపోతుంది. సో ఫ్రేమ్ వచ్చేసి రివర్స్ చూసారు కదా అండి, ఇలాగా రివర్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు సిల్క్ థ్రెడ్స్ ఈ 3 యూజ్ చేస్తున్నాను. తర్వాత ఈ క్లాత్ ఇక్కడ అడ్డుపడకూడదు అని చెప్పేసి ఇలా పిన్స్ పెట్టుకున్నాను ఫోల్డ్ చేసి. మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ ఫోల్డ్ అయ్యి దాని మీద ఎంబ్రాయిడింగ్ వేస్తామని చెప్పేసి ఇలా పెట్టాను. సో ఇప్పుడు మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నేను సెంటర్లో కొద్దిగా మార్కింగ్ వేసుకుంటానండి. మధ్యలో గోల్డ్ కలర్ స్టిచ్ చేయాలని చెప్పేసి కొద్దిగా ఎక్కువ పెడుతున్నాను. తర్వాత ఇక్కడ పింక్, మనం దేనికి ఏ కలర్ వేసుకుంటామో దాన్ని ఇలాగా మార్కింగ్ వేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువ వర్క్ ఉంటే ఇలాగా మార్కింగ్ వేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది, కన్ఫ్యూజ్ లేకుండా వేరే థ్రెడ్తో వేస్తామని చెప్పేసి. నాకు తక్కువే ఉంది కానీ మీకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ పింక్ గోల్డ్ అని చెప్పేసి. తర్వాత వచ్చేసి మనము ఇలాగా ఫస్ట్ వచ్చేసి అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలాగా ఫస్ట్ మనము అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చాలా స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి, ఫాస్ట్గా చేసుకోకూడదు. మనం స్లోగా స్టిచ్ చేసామంటే వర్క్ అనేది మనకి కుట్టు దగ్గరగా పడి మనకి వర్క్ అనేది నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగా స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలండి. దాని మీదే ఒక 2-3 టైమ్స్ మనము అవుట్లైన్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి తర్వాత మనము లోపల ఫిల్లింగ్ ఈజీగా చేసేసుకోవచ్చు.
సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత లోపల మనము ఇలాగ వెనక్కి ముందుకు అనుకుంటూ ఇలా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో కూడా నేను ఈ రౌండ్ మనం మార్కింగ్ వేసుకున్నాం కదా అండి, ఆ సెంటర్లో కూడా నేను ఇప్పుడు సర్కిల్ లాగా స్టిచ్ చేసుకుంటాను అవుట్లైన్ దాన్ని కూడా. సో ఇలాగ ఒక 2-3 టైమ్స్ స్టిచ్ చేసుకున్నామంటే మనకి బాగా నీట్గా కనిపిస్తుంది. సో ఇలాగే మనం మొత్తము వెనక్కి ముందుకు అనుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకుంటాను ఇప్పుడు ఫ్లవర్ అంతా. సో చూడండి, సో మొత్తం మనం ఇలాగే ఇందాక ఎలా చూపించానో అలాగా వెనక్కి ముందుకు ఇలాగ స్లోగా మూవ్ చేసుకోవాలండి. ఇలా స్లోగా మూవ్ చేసుకుంటూ మొత్తం వర్క్ అంతా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. నేను వచ్చేసి మీకు వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి కొద్దిగా ఫాస్ట్గా చూపిస్తున్నానండి. మీరు అలా స్టిచ్ చేసుకోవద్దండి. సో దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడండి. సో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఎక్కడైనా గ్యాప్ ఉందనిపిస్తే మళ్ళీ ఇంకొకసారి ఇలాగే మూవ్ చేసుకుంటూ మొత్తం ఫిల్లింగ్ చేసుకోండి మొత్తం. సో ఇంకొక ఫ్లవర్ కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా దగ్గర నుంచి. సో ఇలాగా అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి. మనకి ఈ ప్లెయిన్ శారీ మీద వర్క్ వేసింటే చాలా చూసారు కదా అండి లెహంగా ఇలా గ్రాండ్గా ఉందో. ఒక 500 కూడా పడలేదండి నాకు మొత్తము. తక్కువ బడ్జెట్లో మనం ఇలా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. సో మొత్తం ఫ్లవర్ అంతా అన్నీ ఫిల్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను. సో ఇలాగే మొత్తం ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇప్పుడు స్టిచ్ చేసాం కదా. సో మొత్తం ఇలాగా చూడండి ఎంత నీట్గా కనిపిస్తుంది కదా. మనకి సేమ్ మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది. తర్వాత ఇప్పుడు గ్రీన్ కలర్ లీవ్స్ కోసం గ్రీన్ కలర్ వేస్తున్నానండి. సేమ్ ఇందాక ఎలా చూపించానో అలాగే లీవ్స్ కూడా ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ స్టిచ్ చేస్తే మనకి కనిపిస్తుందండి, ఒక్కసారికి కనిపించదు. మీకు ఒకవేళ రాలేదు క్లాత్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలంటే ఓల్డ్ క్లాత్ మీద కాటన్ లైనింగ్స్ ఉంటాయి కదా అండి, దాని మీద ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే జస్ట్ ఊరికే ఫ్రేమ్ మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా తక్కువ బడ్జెట్లో మనమే ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఇలాగా వెనక్కి ముందుకు మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి, స్లోగా మూవ్ చేసుకోవాలి. సో మీకు ఇంకొకటి కూడా చూపిస్తాను. మనకి ఏవైనా థ్రెడ్స్ ఇలా వచ్చినప్పుడు మనం చేతితో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ అవుట్లైన్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత లోపల వచ్చేసి మనము వెనక్కి ముందుకు ఇలాగ ఫ్రేమ్ మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. స్లోగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇలాగే మొత్తం అన్ని స్టిచ్ చేసుకోవాలి. నేను మీకు చూపించాలని కొన్ని చూపిస్తున్నాను. తర్వాత ఇక్కడ గోల్డ్ థ్రెడ్ తీసుకున్నానండి. మధ్యలో ఫ్లవర్కి ఆ సర్కిల్ వచ్చేసి మధ్యలో గోల్డ్ కలర్ థ్రెడ్తో ఫిల్లింగ్ చేయాలని చెప్పేసి ఆ కలర్ తీసుకున్నాను. ఇది స్టిచ్ చేసుకునేటప్పుడు సర్కిల్గా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఇలాగే రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇందాక వెనక్కి ముందుకు అన్నట్టు కాకుండా రౌండ్గా స్టిచ్ చేశాను. తర్వాత వచ్చేసి మధ్యలో కొద్దిగా షేడ్ టైప్ ఇవ్వాలని చెప్పేసి నేను లైన్స్ లాగా స్టిచ్ చేస్తానండి ఫ్లవర్కి గోల్డ్ కలర్. అది సెంటర్లో ఒకటే స్టిచ్ చేస్తాను, అన్నిటికీ కాదు. మీ ఇష్టం అండి, మీరు ఇంకా మధ్యలో మనం ఏమైనా వేసుకోవచ్చు. జర్దోసి కానీ లేదా షుగర్ బీడ్స్ ఉంటాయి కదా అండి, దానిలతో కానీ ఏవైనా వర్క్ చేసుకోవచ్చు. మనం ఇలాగ సిల్క్ థ్రెడ్తో
వర్క్ చేసిన తర్వాత నేను వచ్చేసి జర్దోసి అలాగే పెరల్స్తో స్టిచ్ చేశాను, చూసారు కదా. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత లీవ్స్ కూడా ఇలాగే మొత్తం ఫ్లవర్కి అవుట్లైన్ స్టిచ్ చేశాను. అదే గోల్డ్ కలర్ థ్రెడ్ని మొత్తం ఫ్లవర్కి అవుట్లైన్ స్టిచ్ చేసుకుంటానండి. జస్ట్ మనము ఒక 2-3 టైమ్స్ అవుట్లైన్ స్టిచ్ చేసామంటే మనకి బాగా కనిపిస్తుంది అన్నమాట అవుట్లైను. సో ఇలాగ మొత్తం ఫ్లవర్కి అంతా స్టిచ్ చేస్తాను అవుట్లైన్. ఇదే ప్రాసెస్ మీరు మొత్తం లీవ్స్ కూడా అలాగే స్టిచ్ చేయాలి. ఏమైనా థ్రెడ్స్ ఇలాగ తీసేసుకోండి. సో ఇక్కడ కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో లీవ్స్కి మధ్యలో వచ్చేసి ఇలాగే లీవ్స్ కూడా మొత్తము ఇలాగే కంటిన్యూ చేశాను. అవుట్లైన్ స్టిచ్ చేసి మధ్యలో కొద్దిగా లైన్ లాగా ఇలాగ స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ మొత్తం అవుట్లైన్ స్టిచ్ చేసుకున్నాను అన్నీ. ఇప్పుడు ఇక్కడ తీగలాగా ఉంది కదండి, దానికి వచ్చేసి ఎల్లో కలర్ థ్రెడ్ స్టిచ్ చేశాను. సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్ అండి. మనకి ఇంకా వేరే చేంజెస్ వేరే ఏమైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కింద చూపిస్తాను చూడండి. ఇక్కడ తీగకు వచ్చేసి ఇలాగ రౌండ్ సర్కిల్ లాగా మనం స్లోగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇలాగే మనకి వెనక్కి ముందుకు ఇలాగ అనుకుంటూ స్టిచ్ చేసామంటే కొద్దిగా ఇలాగే మొత్తం స్టిచ్ చేసుకోవాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ డిజైన్ చుట్టూనే అండి, ఈ డిజైన్ చుట్టూ వచ్చేసి చిన్న చిన్న బుట్టాస్ లాగా నేను ఎల్లో కలర్ థ్రెడ్తో అక్కడక్కడ స్టిచ్ చేశానండి. దాని మీద పెరల్ స్టిచ్ చేశాను. మనకి ఇష్టం అండి, మనం ఇంకా దాని మీద కుందన్స్ కానీ పెరల్స్ కానీ ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు మనము ఇంకా డిజైన్ చేసుకోవచ్చు. సో మొత్తం సింపుల్గా ఇలాగా కంప్లీట్ చేసేసానండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకా అక్కడక్కడ పెరల్ స్టిచ్ చేశానండి. ఇలా మన ఇష్టం వచ్చినట్టు మనకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోవచ్చండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.